నా ఉద్దేశం పరంగా అంటే నేను చాలామంది కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో నేను అర్థమైన విషయం ఏంటంటే నాకు ఒకటి పూర్వజన్మ కర్మ, రెండవది నువ్వు ధర్మంగా ఉంటున్నావా లేదా. ఇవాళ రేపు అందరూ అనేది ఏంటంటే ఏమండి ఇది కలియుగం అండి, ఎక్కడండి ధర్మంగా ఉంటే ఎక్కడ కుదురుతుందండి, కుదరట్లేదండి, ఇప్పుడంతా అధర్మంగానే ఉండాలండి అంటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను ఎవరికైనా. అయ్యా మీ చుట్టూ చాలా హోటల్స్ ఉంటాయి, ఏ హోటల్కైనా వెళ్ళి మీరు బాగా టేస్ట్గా ఉన్న హోటలు, హైజీనిక్గా ఉన్న హోటలు, రేట్ పర్ఫెక్ట్గా ఉన్న హోటల్కి వెళ్తారా, లేకపోతే టేస్ట్ లేని హోటల్కి, అసలు హైజీనిక్ లేని హోటల్కి, ఇష్టం వచ్చినట్టుగా వాడు రేట్లు వేసిన హోటల్కి వెళ్తారంటే అదేం లేదండి అంటాం. అంటే అక్కడ ఏముంది మీకు ధర్మం, వాడు టేస్ట్ని మెయింటైన్, అదే ధర్మం, టేస్ట్ని మెయింటైన్ చేస్తున్నాడు, హైజీనిక్ని మెయింటైన్ చేస్తున్నాడు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు, ఇవన్నీ అదే ధర్మం అంటే. ఇప్పుడు యాంకరింగ్ కావచ్చు, లేకపోతే నేను చెప్పేవాడిని కావచ్చు, లైటింగ్ ఇది కావచ్చు, అన్నీ కూడా ఏంటి పర్ఫెక్ట్నెస్సే కావాలనుకుంటాం కదా. ఆ పర్ఫెక్ట్నెస్ ఏదైతే ఉందో అదే ధర్మం. మనకి తెలియక ఈ కలియుగంలో ఎక్కడ ధర్మం అనేటువంటిది ఎక్కడ పనిచేయదండి. మనకి మాత్రం ధర్మాత్మనే కావాలనుకుంటాం. మనం ఒక వెహికల్ ఇస్తున్నాం, అవును, ఆ వెహికల్ రిపేర్ అమ్మవాడు ఎలా పడితే అడ్డగోలుగా వేసేవాడు కాదండి, పర్ఫెక్ట్గా చెప్పేవాడు కావాలి, బాగా రిపేర్ చేసేవాడు కావాలంటున్నాం. ఎవరైనా ఒక డాక్టర్ని సజెస్ట్ చేయండి, మంచి వాళ్ళని చెప్పండి, మంచి వాళ్ళని చెప్పండి అంట, పర్ఫెక్ట్ వాడారు, మంచి వాళ్ళని పిచ్చి వాళ్ళని చెప్పండి అక్కడ అనరు. మనం మనకి ధర్మం కావాలి కానీ మనం చెయ్యం అది అలా ఉన్నారు ఇప్పుడంతా. కానీ నేనేమంటానంటే ఏదైతే లుప్తమైపోతుందో దాన్ని నువ్వు పాటిస్తే యు ఆర్ ది నెంబర్ 1.